ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సిట్ పేర్కొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. సజ్జనార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడినటువంటి సిట్ ఏదైతే ఉందో, ఈ సిట్ నేతృత్వంలో ఏర్పడినటువంటి సిట్లో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరెవరైతే ఉన్నారో మొన్న హరీష్ రావుని విచారించింది సిట్టు. నేడు చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్లోని నందినగర్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసంలో అఫీషియల్గా నోటీసులు 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే సర్వ్ చేసింది. శ్రీశైల పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఏదైతే తన సిబ్బందికి అయితే ఈ నోటీసులు అయితే అందజేశారు. మొత్తం మీద చూసుకున్నట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాదాపుగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన ప్రమేయం లేదు అంటూ కేటీఆర్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ప్రైవేట్ ఛానల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ ఛానల్కి సంబంధించినటువంటి ఎండి శ్రవణ్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద వరుసగా గతంలో ఎస్ఐబి మాజీలుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే రాధాకిషన్ రావు వీరందరినీ ప్రశ్నించినటువంటి సిట్ ఎట్టకేలకు బీఆర్ఎస్ అగ్రనేతలను కూడా టచ్ చేస్తున్నటువంటి నేపథ్యం వరుసగా చూసుకోవచ్చు. మొన్న హరీష్ రావు, నేడు కేటీఆర్, తర్వాత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సీఎం స్థాయిలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. 160 సిఆర్పిసి కింద గతంలో హరీష్ రావుకి కూడా పిలిచి 7 గంటల పాటు ప్రశ్నించింది సిట్టు. అలాగే కేటీఆర్ని కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి దాదాపు 7 గంటల పైచులకు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏసీపీ కార్యాలయం జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయానికి రావాల్సిందిగా ఎగ్జాక్ట్ రేపు ఉదయం 11 గంటలకు ఏసీపీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాల్సిందిగా నోటీసులో పేర్కొన్న అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. వరుసగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలని స్పీడప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడా కూడా జాప్యత లేకుండా సజ్జనార్ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తులనే వరుసగా విచారణకు పిలిచి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకొని ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా మరొకరికి నోటీసులు ఇవ్వడము ఈ పరంపర అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే మనం చూసుకోవచ్చు. రేపు 11 గంటలకి కేటీఆర్ను ప్రశ్నించబోతున్నటువంటి సిట్టు బృందము ఇప్పటి వరకు కూడా కేటీఆర్ స్పందించలేదు. మరోవైపు చూసుకున్నట్టయితే గతంలో హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉంది, చట్టాలని తమకు గౌరవిస్తాము, ఖచ్చితంగా విచారణకు హాజరవుతాము అని హరీష్ రావు ఎలాగైతే చెప్పారో ఆ సానుకూల దృక్పథంతోనే కేటీఆర్ కూడా రేపు విచారణకు హాజరవుతారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో చాలా వరకు తీగలాగితే డొంక కదులుతోంది అన్నట్టుగా ఎస్ఐబి సిబ్బందే చాలా వరకు కీలక పాత్ర వహించారు. వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఈ కీలక వ్యక్తి సుప్రీం ఎవరా అన్న కోణంలో ఇప్పటి వరకు కూడా అటు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దగ్గర నుంచి ఇటు A2, A3లుగా ఉన్నటువంటి వ్యక్తుల వరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, గతంలో మాజీలుగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. వీరి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరా అన్న కోణంలో ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు రాజకీయ ప్రముఖులు, బీఆర్ఎస్, బీజేపీ అనే కాకుండా ఇటు కాంగ్రెస్ ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యాయి. అటు జ్యుడిషియరీ దగ్గర నుంచి వ్యాపారవేత్తల దగ్గర వరకు చాలా వరకు కూడా ఫోన్ ట్యాపింగ్లకు గురయ్యాయన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి సెంట్రిక్ గా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో కేటీఆర్ ను కీలకంగా రేపు విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణకు పిలిచిన అనంతరం ఏదైతే న్యాయవాదుల సమక్షంలో కేటీఆర్ని విచారిస్తారా, లేకపోతే లీగల్ టీం కేటీఆర్ లీగల్ టీంని లోనికి అనుమతిస్తారా, లేదా గతంలో లాగా హరీష్ రావుకి కూడా 160 సిఆర్పిసి కింద విచారణ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుని ఎలా విచారించారో 7 గంటల పాటు తన వెంట న్యాయవాదులను ఎలాగా అనుమతించలేదో యాజ్ యూజువల్ కేటీఆర్ని కూడా సేమ్ అదే పరంపరలోనే లీగల్ టీంని అనుమతించే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద చూసుకున్నట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా వరకు కూడా ఈ కేసుని స్పీడప్ చేస్తూ అటు ఈ కేసుకి సంబంధించి కాసేపటి క్రితమే హరీష్ రావు స్పందించినటువంటి తీరును కూడా మనం చూసుకోవచ్చు. ఈ తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అమలు చేయాలి, 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా వాటిని అమలు చేయలేదు అన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కేటీఆర్ ఇప్పటి వరకు కూడా ఈ
నోటీసులకి సంబంధించి కేటీఆర్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు కాబట్టి కేటీఆర్ స్పందించి రేపు ఎగ్జాక్ట్ 11కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారా లేదా, అలాగే రాజకీయాల్లో ఈ కేసు చాలా దుమారంగా మారింది. ఈ కేసుకి సంబంధించి ఎలాంటి పురోగతి సజ్జనార్ నేతృత్వంలో చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఎలాంటి పురోగతిని తీసుకొస్తోంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది హరీష్. ఓకే రైట్ ఉషా. అలాగే మనం చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఒక కొలిక్కి రావటం లేదు, అసలు దీనికి ఫుల్ స్టాప్ పడుతుందనే నమ్మకం కూడా లేదంటూ చెప్పుకొచ్చారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి అసలు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటారు? ఖచ్చితంగా మార్చి వచ్చేసరికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ కేసుకి సంబంధించి ఒక పురోగతికి రాలేదు. ఏదైతే ప్రతిపక్ష నాయకుల్ని ఎలా అయితే పిలిచి విచారిస్తున్నారు, కేవలం ఒక ఎన్నికల సమయంలోనే అటు పంచాయతీ ఎన్నికల సమయంలో కావచ్చు, ఇటు మున్సిపల్ ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల ఏదైనా బీఆర్ఎస్ నేతల్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడము, డైవర్షన్ పాలిటిక్స్ని ప్లే చేయడము చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వికృత చర్య అన్న కోణంలో కూడా అటు హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా హరీష్ రావుని ఇన్వెస్టిగేషన్స్ చేసే సమయంలో చాలా మంది కూడా ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలు ఇవి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఎవిడెన్స్ కలెక్షన్ చాలా కీలకంగా ఉంది. అటు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు హీరింగ్లో ఉంది కాబట్టి ఎక్కడా కూడా ప్రభాకర్ రావుని కూడా అరెస్టు చేయకూడదు. కేవలం అతను బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ప్రభాకర్ రావుని అరెస్టు చేయకుండానే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తి చేయాలి అన్నారు. కానీ ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలక వ్యక్తి, A1గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ కేసులో ఎక్కడా కూడా ప్రభాకర్ రావు సహకరించలేదు ఇన్వెస్టిగేషన్ టీంకి, తనకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అన్న సమాధానాలు మాత్రమే చెప్పుకుంటూ వచ్చారే కానీ ఈ కేసు స్పీడప్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం ఎస్ఐబిలో ఉన్నటువంటి వింగు, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంటు, అలాగే ప్రైవేట్ ఛానల్లో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వీటన్నిటికీ వెనకాల ఉన్నది పాత్రధారి సూత్రధారి ఎవరా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే న్యాయస్థానాలకు ఖచ్చితంగా ఆధారాలు కావాలి. ఈ ఆధారాల సేకరణ కావచ్చు, ఎవిడెన్స్ కలెక్షన్స్ కావచ్చు, అలాగే స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హై ప్రొఫైల్ పీపుల్ ఉన్నారు. హై ప్రొఫైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని టచ్ చేయాలంటే చాలా వరకు కూడా ఎవిడెన్స్ కలెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీటి ఆధారాలని బేస్ చేసుకునే సుప్రీంకోర్టులో కావచ్చు, ఇటు హైకోర్టులో కావచ్చు ఈ కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఇంత జాప్యం జరుగుతున్నదనే తెలుస్తోంది హరీష్. ఓకే, మరి ఈ యొక్క సిట్ విచారణకి కేటీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా హరీష్ రావు ఎలా కేసుకి సహకరించారో, మొన్న దర్యాప్తుకి సహకరించారో అలాగే కేటీఆర్ కూడా వస్తారు అని బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా రేపు 11 గంటల కన్నా ముందుగానే కేటీఆర్ ఏసీపీ కార్యాలయానికి అయితే హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దర్యాప్తుకి సంబంధించి పూర్తి స్థాయిలో తాను కూడా సహకరించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కేవలం 160 CRPC నోటీసులే కాబట్టి గతంలో ఇచ్చినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఈ విచారణ మొత్తం కూడా ఎదుర్కోబోతున్నారు. కాబట్టి వాటిని బేస్ చేసుకొని అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్లో కేటీఆర్ ఉన్నారు. కాబట్టి కేటీఆర్కి సంబంధించి ఎవరెవరు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఎస్ఐబీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రైవేట్ ఛానల్ శ్రవణ్ రావు కావచ్చు, అలాగే ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే ఇతర నేతలు అటు ఉప ఎన్నిక దుబ్బాక దగ్గర నుంచి మునుగోడు వరకు చాలా వరకు కూడా అసెంబ్లీ కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, ప్రతి ఒక్క ఎన్నికలోనూ గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కి గురయ్యింది అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీని వెనకాల ఉన్న కీలక వ్యక్తి ఎవరా అన్న కోణంలోనే ఈ దర్యాప్తు మొత్తం కూడా కొనసాగుతూ వస్తుంది అనేసి తెలుస్తోంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.